वालिदैन को नज़रअंदाज करना महंगा पड़ेगा। तेलंगाना में सैलरी कटौती का नया कानून असम्बली में मंजूर। चीफ मिनिस्टर रेवंत रेड्डी का जज्बाती खिताब। तेलंगाना असम्बली ने एम्प्लॉयज़ की जानिब से वालिदैन की देखभाल से मुताल्लिक़ बिल की मंजूरी दे दी। बिल की मंजूरी से कबल खिताब करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि वालिदैन माँ बाप अपनी ज़िंदगी बच्चों के लिए वक्फ करते हैं, मगर आज के दौर में कई बच्चे खुद मुख्तार होने के बाद इन्हें नज़रअंदाज कर देते हैं। इसलिए बुजुर्गों के तहफ़्फ़ुज़ के लिए ये क़ानून लाया गया है। इन्होंने कहा कि अगरचे 2007 का मरकज़ी क़ानून मौजूद है, लेकिन मौजूदा हालत में मज़ीद सख्त इक़दामात की ज़रूरत महसूस हुई। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने वाज़ेह किया कि वालिदैन की खिदमत ना करने वालों के ख़िलाफ़ समाजी और क़ानूनी सतह पर कार्रवाई ज़रूर होगी। इस मौके पर चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मुंबई में हाल ही में इंतकाल करने वाले मारूफ सनतकार विजयपत सिंघानिया 87 साल का जिक्र करते हुए कहा कि इन्होंने अपनी ज़िंदगी की कमाई तकरीबन 1000 करोड़ रुपये मालियत की कंपनी के हिस्सों अपने बेटे गौतम सिंघानिया के तोहफे में दे दिया, लेकिन इसके बाद इनकी ज़िंदगी इंतहाई तकलीफदा हो गई। इन्होंने कहा कि बेटे ने ना सिर्फ इन्हें नज़रअंदाज किया बल्कि मुंबई के मारूफ जेके हाउस में रिहाइश भी नहीं दी और घर से निकाल दिया। यहाँ तक कि इनकी गाड़ी और आमला भी वापस ले लिया गया, जिसके बाद इन्हें एक आम किराए के मकान में रहना पड़ा। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि एक वक्त में पुरतैश ज़िंदगी गुजारने वाले सिंघानिया को बाद में अपने अखराजात के लिए अदालत का सहारा लेना पड़ा। इन्होंने अपनी इनकम्प्लीट लाइफ में इस दर्दनाक तजुर्बे का जिक्र करते हुए लिखा कि मैंने अपनी सारी दौलत बच्चों को देकर बड़ी गलती की। कोई भी बाप मेरी तरह की हालत का शिकार ना हो। इन्होंने कहा कि ये बिल जिम्मेदारी के एहसास को बढ़ाने और बुजुर्ग वालिदैन को तहफ़्फ़ुज़ फराहम करने की एक संजीदा कोशिश है, ताकि कोई भी वालिदैन माँ बाप अपनी आखिरी उम्र में बेसहारा ना रहे। इस कानून के तहत वालिदैन की निगाहिश्त में लापरवाही बरतने वाले सरकारी एम्प्लॉयज़ की सैलरी में 10,000 रुपये हर माह 10,000 रुपये कट कर वालिदैन के अकाउंट में जमा होंगे। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। చట్టం చేసింది ఇప్పుడు 10,000 కంటే అధికంగా ఇచ్చేటట్టుగా మనం ఏ చట్టం చేసినా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టానికి విరుద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన శాసనసభ చట్టం చేస్తే ఈ చట్టమే చెల్లకుండా పోతుంది। కాబట్టి ఒకవేళ అవసరమైతే మనం ఏదైనా ఒక సందర్భంలో దీని పరిధిని పెంచడానికి అవసరమైన సూచనలు చేస్తూ ఇక్కడ చర్చ చేసి ఒక తీర్మానాన్ని మనం అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఈ 10,000 15% శాలరీ లేదా 10,000 లోపు ఎక్కువన్నా తక్కువన్నా 10,000 యావరేజ్గా వచ్చేటట్టు చేయడం జరిగింది అధ్యక్ష। ఈ ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను కూడా మనం దీంట్లోని మనం పెట్టుకోవడం సెక్షన్ 9లో మాక్సిమం మెయింటెనెన్స్ అలవెన్స్ 10,000 మించవద్దని ఉంది అధ్యక్ష ఈ చట్టంలో। అందుకే మనం ఈరోజు 10,000 అనే చట్టాన్ని పెట్టుకున్నాం। పాయలశంకర్ గారు చేసిన సూచనను 10,000 పైన ఉండాలనేది అయితే అంటున్నారో మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మనకు నిబంధనగా ఉంది కాబట్టి దానికోసం ఈరోజు మనము అంతకంటే ఎక్కువ పెట్టడానికి మనకు అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష। అదేవిధంగా సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి। బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా పెట్టరు। భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు। బతికున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష। అందుకే అధ్యక్ష ఈరోజు మారిన పరిస్థితులు ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష। పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న। తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు। వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం
ఒకవైపున నేను ఆనందంగా భావించిన, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు एचएन न्यूज के यूट्यूब चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें ताकि आपको हर नई आने वाली वीडियो का नोटिफिकेशन बर वक्त मिल सके।